హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఇంకొక మగ్గం స్టైల్ డిజైన్లో ఉండే నార్మల్ డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని ఈ గోల్డెన్ థ్రెడ్ తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న డిజైన్ చూపిస్తాను. నీడిలోకి థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇది 2 వరుసల దారంతో కుట్టుకోవాలి. అంటే 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోవాలి. ఇది సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, గోల్డెన్ థ్రెడ్. ఫస్ట్ నెక్ అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. ఈ అవుట్లైన్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుందాము. నీడిలో ఒక కార్నర్ నుంచి పైకి తీసుకుని గొలుసు కుట్టుతో కుట్టుకోవాలి. మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్లో వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, నార్మల్ నీడిల్తో చేసుకునే మగ్గం డిజైన్స్, మిర్రర్ వర్క్ డిజైన్స్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా చూడండి. ఇదిగోండి ఇలాగా నెక్ అవుట్లైన్ అంతా కూడా గొలుసు కుట్టుతో కుట్టేసుకోవాలి. ఇలాగా చివరి వరకు వచ్చేసిన తర్వాత నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఈ గొలుసు కుట్టు లైన్ పక్క నుంచి ఈక్వల్ గ్యాప్ వచ్చే విధంగా ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మొత్తం నెక్ అంతా. దీని మీద కూడా ముందు వేసుకున్న విధంగానే గొలుసు కుట్టుతో ఒక లైన్ లాగా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా లైన్ అంతా స్టిచ్ చేసేసిన తర్వాత ఈ మిడిల్లో నుంచి ఇలాగా లైన్స్ డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూజ్ చేసి వేసాను. నెక్స్ట్ బ్లూ కలర్ థ్రెడ్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 4 వరుసలు ఎక్కించుకోవాలన్నమాట. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. అవి మొత్తం ముడి వేసుకోవాలి. ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకుని ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసేసుకుందాము. ఇటు సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకుని ఈ మిడిల్లో నుంచి నీడిల్ లోపలికి తీసుకోవాలి. ఈ థ్రెడ్ అనేది రైట్ సైడ్ వచ్చే విధంగా వేసుకోవాలి. ఇలా లాక్ చేసుకుంటూ కుట్లు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ నీడిల్ని కిందకి దింపేసుకోవాలి. ఇది లాక్ అయిపోయింది కదా, పక్కనున్న లైన్స్ కూడా అలానే కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం లైన్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ని నీడిలోకి ఎక్కించుకుందాము. ఇది 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా. 8 వరుసల దగ్గర ముడి వేసేసుకోవాలి. కుట్టడం స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నీడిల్ ఒక సైడ్ కార్నర్ నుంచి పైకి తీసుకొని ఈ మిడిల్లో నుంచి డ్రాప్ లాగా వేసుకోవాలి. అంటే ముడికుట్టు వేసుకోవాలి. నీడిల్కి ఒక 2 టైమ్స్ థ్రెడ్ని తిప్పుకున్నట్లయితే ముడి పడుతుంది. ఈ ముడి పడే వరకు కూడా మనం చేత్తో లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకునే ఉండాలి, లేదంటే చిక్కులు పడిపోతుంది. ఇక్కడ మళ్ళీ వేస్తాను చూడండి. ఇలా మొత్తం లైన్ అంతా కంప్లీట్ చేసుకున్నాం కదా ముడికుట్టుతో. నెక్స్ట్ గ్లూ పెట్టుకుందాము. ఒక లైన్ లాగా ఈ గొలుసు కుట్టు పక్క నుంచి ఒక లైన్లా వేసుకోవాలి గ్లూని. దీని మీద నుంచి స్టోన్ లేస్ స్టిక్ చేసుకోవాలి. ఇది డ్రై అయిపోయిన తర్వాత పైనుంచి టాకాలు తప్పకుండా వేసుకోవాలి, లేదంటే వాషింగ్లో ఊడిపోతుంది. కాటన్ థ్రెడ్తో 2 వరుసల దారంతో సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుని పైనుంచి టాకాలు వేసుకోవాలి. ఈ స్టోన్ లేస్ పక్క నుంచి గొలుసు కుట్టు వేసుకోవాలి. ముందు వేసుకున్న విధంగానే 2 వరుసల దారంతో వేసుకోవాలి. ఇది కుట్టుకునేటప్పుడు అస్సలు గ్యాప్ లేకుండా పక్కనే వచ్చే విధంగా వేసుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. నెక్స్ట్ ఈ విధంగా మిర్రర్స్ని పెట్టుకుని డ్రా చేసుకోవాలి. అంటే గ్యాప్ చూసుకోవడానికి నేను వరుసగా ఇలా పెట్టుకున్నాను మిర్రర్ సైజుని బట్టి ఇలా రౌండ్ గీసేసుకోవడమే. మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. రింగ్ పెద్దగా కుట్టినా పర్లేదు, కానీ చిన్న సైజులో కుడితే మాత్రం మిర్రర్ లోపలికి ఎక్కదు. ఈ మిర్రర్స్ని కుట్టుకోవడానికి కూడా 2 వరుసల దారం గోల్డెన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇది 2 వరుసలు ఎక్కించుకోవాలి నీడిలోకి. ఇది గొలుసు కుట్టు అవుట్లైన్ గొలుసు కుట్టు కుడుతున్నాను. రెగ్యులర్ గొలుసు కుట్టు కంటే కొంచెం లూజ్గా ఉంచుకోవాలి. థ్రెడ్ లాగేటప్పుడు కొంచెం లూజ్ వదిలేసుకున్నట్లయితే గొలుసు కుట్టు కొంచెం లూజ్గా ఉంటుంది. మిర్రర్ ఫిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. టైట్గా లాగేసినట్లయితే మిర్రర్ లోపల ఫిక్స్ అవ్వదు. మళ్ళీ తర్వాత మనం థ్రెడ్ లోపలికి పెట్టి లాక్కునేటప్పుడు మిర్రర్ మీద ఫ్రేమ్ రావడం కష్టమైపోతుంది. కాబట్టి కొంచెం లూజ్ ఉంచుకోండి.
మిర్రర్ రౌండ్ అంతా గొలుసు కుట్టుతో కంప్లీట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రతి చైన్లో నుంచి ఇప్పుడు థ్రెడ్ లాక్కోవాలి. ఇదిగోండి ప్రతి చైన్ లోపల నుంచి ఇలాగా థ్రెడ్ లాక్కోవాలి. స్టార్టింగ్ కానించి ఎండింగ్ వరకు ఇలా చేయాలి. మరీ టైట్గా లాగేసుకోకూడదు. ముందుగానే మిర్రర్ ఫిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండదు. ప్రతి చైన్లో నుంచి థ్రెడ్ లాగేసాం కదా. ఇప్పుడు మిర్రర్ ఫిక్స్ చేసుకుందాము. లోపల వైపు నుంచి మిర్రర్ పెట్టుకొని ఈ థ్రెడ్ పైకి వచ్చే విధంగా లాక్కోవాలి నీడిల్తో. వీడియోలో చూపించిన విధంగా లాగిన తర్వాత ఈ పైన ఉన్న థ్రెడ్ని ఇలా లాక్కోవడమే. చూసారా ఫ్రేమ్లో ఎలా వచ్చిందో. ఇలా లాగిన తర్వాత కిందికి దింపేసుకోవాలి. నీడిల్ని దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. పక్కనున్న మిర్రర్స్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక డిజైన్ కోసం నేను ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఒక రౌండ్ హాఫ్ సర్కిల్లా వేస్తున్నాను. ఈ సర్కిల్ కుట్టుకోవడానికి లవంగ్ స్టిచ్ యూస్ చేసి వేస్తున్నాను. లవంగ్ స్టిచ్తో డిజైన్స్ చూపించమని చాలామంది అడిగారు నన్ను. ఇక్కడ ముందు వీడియోలో కూడా నేను లవంగ్ స్టిచ్తో వేశాను. ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను చూడండి. ఈ స్టిచ్ కుట్టుకోవడానికి 8 వరుసల దారం తీసుకున్నాను. ఇది 4 వరుసలు నీడిలోకి ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా. అలాగే చివరి నుంచి 3 వేసుకొని వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నీడిల్ ఒక సైడ్ కార్నర్ నుంచి పైకి తీసుకొని ఇలాగా నీడిల్కి 2 టైమ్స్ని థ్రెడ్ని తిప్పుకోవాలి. రైట్ సైడ్ నుంచి లైన్ డ్రా చేసిన చివరి నుంచి నీడిల్ కింద దింపేసుకోవడమే. ఇలా 3 పడుతుంది. ఈ 3 పడే వరకు కూడా మనం పట్టుకునే ఉండాలి, లేదంటే చిక్కులు పడిపోతుంది. ఈ లైన్స్ అన్నీ కుట్టుకునేటప్పుడు పక్కనే దగ్గరగా వచ్చేటట్లు కుట్టుకోండి రౌండ్గా. మొత్తం రౌండ్ అంతా కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా మొత్తం రౌండ్ కుట్టేసాను. పక్కన మిర్రర్ కూడా ఇలానే కుట్టేసుకోవాలి. ఈ డిజైన్ మధ్యలో నుంచి ఇలాగ డిజైన్ డ్రా చేసుకోవాలి. లైన్స్ లాగా వేసుకోవాలి, చిన్న ఫ్లవర్ లాగా. ఇది కుట్టుకోవడానికి 8 వరుసల దారం నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది కూడా నేను లవంగ్ స్టిచ్ వేస్తున్నాను. దీనికి 2 టైమ్స్ తిప్పుకొని చివరి నుంచి నీడిల్ కింద దింపేసుకోవాలి. ఇలా పక్కన 3 లైన్స్ వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ పక్క డిజైన్ కూడా ఇలానే కుట్టేసుకోవాలి. ఇక్కడ ఈ మిడిల్లో నుంచి పూసలు కుట్టుకుందాము. ఇవి 3 mm గోల్డెన్ పూసలు. పూసలు కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇలానే పక్క డిజైన్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఎంత బాగుందో చూసారా. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.